నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. పొద్దుటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం దిల్ రాజు గారి ఇంటి పైన ఐటీ సోదాలు అని. సో మొన్నే కదా ఒక సక్సెస్ చూశారు, ఒక డిజాస్టర్ చూశారు. కాస్త అటు ఇటుగా బ్యాలెన్స్ లేకుండా ఉన్నారని అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆర్సీకి సంబంధించి చాలా పెద్ద డిజాస్టర్ అని పేరు వచ్చిన నేపథ్యంలో మరి నిర్మాత లాస్ అయినట్టేగా. ఈ టైంలో ఐటీ సోదాలంటే కాస్త ఇబ్బందేగా. కానీ జనరల్‌గా ఐటీ సోదాలు పొద్దున నుంచి సడెన్‌గా నిర్వహించడం అనేది చాలా మందికి షాక్ అన్నమాట. ముఖ్యంగా 'దిల్ రాజు' గారికి షాక్. అంటే నిజంగానే ఎవరైనా కుట్ర పని చేశారా? అదే చెప్తున్నాను. మేబీ రేవంత్ రెడ్డి గారి మాటని వెనక్కి తీసుకునేలాగా చేశారని వెనకాల ఉండే శక్తులు ఉంటాయి కదా. ఆయనేం చేయలేడు. ఎందుకంటే ఆయన సినిమాకి పగ కాలేడు ఇప్పుడు. అలాంటి వాళ్ళు ఏమైనా క్లారిటీగా తీసుంటారా? ప్లస్ ఆ సినిమా రంగంలో చుట్టూ ఉండే వాళ్ళే 'దిల్ రాజు' గారు ఎదుగుతున్నారు. ఇప్పుడు ఆయనంతటా ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నాడండి. నేను 40 కోట్లు పెట్టి సంక్రాంతికి వస్తున్నాం ఇన్వెస్ట్ చేశాను. నాకు అది మూడింతలయింది. అంటే మూడింతలు అంటే ఎంత? 120 కోట్లు. 120 కోట్లు అంటే 4 రోజుల్లోనే 132 కోట్లు అయింది అది. అవును. 4 డేస్‌కి 132 crores. అంటే 1 వీక్‌కి కనీసం 200-300 crores వస్తాయి కదా. అంటే ఎక్కడైతే పోయిందో అది ఆయనకు వస్తోంది. హి ఈస్ గెట్టింగ్. నెక్స్ట్ 500 కోట్లు పెట్టి నేను 4 ఏళ్ల నుంచి సినిమా తీశాను అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఐటీ దాడులు చేస్తారు. ఐటీ దాడులు ఎందుకు చేస్తారు? సడన్‌గా లగ్జరీ అయిపోయాం మనం. సడన్‌గా నాకు 1000 కోట్లు వచ్చేసాయి, 2000 కోట్లు వచ్చేసాయి. ఎట్లొచ్చాయి వీడికి? అసలు వీడికి అన్ని ఆస్తులు ఎక్కడివి? వీడి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ప్రొడ్యూసరు. ఆయన ప్రొడ్యూసర్ అంటే ఆయన బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ అనేది తీసుకోవాలి, లేకపోతే ప్రైవేట్ ఫినాన్స్‌లో తీసుకోవాలి, లేకపోతే ఆయన భూములు అమ్ముకోవాలి, ఇల్లు అమ్ముకోవాలి, తాళిబొట్లు పెట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఆయనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఈస్ హిస్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? హి ఈజ్ ఎ ప్రొడ్యూసర్. ఆయనకి అదర్ సోర్స్ ఏంటి? డిస్ట్రిబ్యూటరా? లేకపోతే ఆయనకి ఏమైనా పొలాలు ఉన్నాయా, ఇండస్ట్రీస్ ఉన్నాయా, మిల్స్ ఉన్నాయా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఐటీ. అంటే నువ్వు ట్యాక్స్ కడుతున్నావా లేదా పక్కన పెడితే, ట్యాక్స్ కట్టకుండా అయితే ఉండరు. ఎందుకంటే ఐటీ రీజన్స్ ఫైల్ చేస్తూ ఆయనకంటే ఒక ఆఫీస్ ఉన్నప్పుడు, జిఎస్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తారు. ట్యాక్స్ ఫైల్ చేయకపోతే ఇన్ని కోట్లకి ఎవడు లోన్స్ ఇవ్వడు బేసికల్లీ. ఒకవేళ ఫినాన్షియల్గా తెచ్చుకోవాలనుకున్నా కూడా. ఎందుకంటే ఆయన ఇళ్లలో 400-500 కోట్లు పెట్టుకుని ఎవడు బతకడు కదండి. అవును. బ్యాంక్ లాకర్లోనో ఉంచుకోవాలి, లేకపోతే గోల్డ్ పరంగానో, ఇళ్ల పరంగానో, స్థలాల పరంగానో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా వచ్చిన తంట ఏంటంటే ఆయన ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులు కూడా ఇప్పుడు లోధిస్తున్నారు. ఎందుకంటే పొద్దునుంచి 55 మంది 8 బృందాలుగా విడిపోయారు. కాదు, 55 బృందాలుగా విడిపోయారు. విడిపోయి 8 ప్లేసెస్లో చేస్తున్నారు. అంటే మన దిల్ రాజు గారి తమ్ముడు శిరీష్ ఇంట్లో, దిల్ రాజు గారి కూతురు రచితారెడ్డి ఇంట్లో, దిల్ రాజు గారి ఊర్లో, దిల్ రాజు గారి ఆఫీస్లో, దిల్ రాజు గారి ఇంట్లో, అలా దిల్ రాజు గారి రిలేటివ్స్ ఇంట్లో, అందరి ఇళ్లలో సోదాలు ఒకే టైం. ఊర్లో కూడా మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయింది, ఈవినింగ్ 5 o'clock వరకు. దిల్ రాజు గారి ఫోన్ సీజ్, ఆడిటర్స్ నో ఎంట్రీ, లాయర్స్ నో ఎంట్రీ, ఇంట్లో పని మనుషులు ఇంట్లోనే ఉండాలి. అందరినీ మొత్తం అదొక గృహ నిర్బంధం లాగా చేసేసారనమాట. దాన్ని కక్ష పెట్టుకొని చేస్తున్నట్టే ఉంది అనిపిస్తుంది. ఎందుకు ఎంత పగడ్బందీగా ఆల్ ఆఫ్ ఏ సడన్ చేశారు? జస్ట్ జనరల్లీ ఐటీ రైట్స్ అనేవి మనకు నోటీస్ ఇవ్వకుండానే చేస్తారు. సడన్ ఆల్ ఆఫ్ సడన్ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది లోపల సంథింగ్ హీఈస్ డూయింగ్. ఏదో బ్లాక్ మనీయో, లేకపోతే ఇంకేదో రవాణా చేయడమో, లేకపోతే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరైనా హెల్ప్ బినామీ ఉన్నాడా, ఇంకేదైనా ఉందా, అసలు నిజంగా ఈయన దగ్గర 500 కోట్లు ఉన్నాయా, లేకపోతే ఇదొక ఇంక చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే మన రాకేష్ ఒక ప్రాంక్ చేశాడు. మన కేసీఆర్ అనే సినిమా తీసి ఐటీ రైట్స్ వల్ల ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తున్నట్టు ఒక ప్రాంక్ క్రియేట్ చేశాడు. అదేం నిజం కాదు. అలాగే ఈయనేమైనా చేస్తున్నాడు ఆ ప్రాంక్, మళ్ళీ సినిమా ఫ్లాప్ అయిపోయి పిచ్చి పట్టిపోయిందేమో అని అనుకుంటున్నారు జనాలు. బట్ నో అండి, ఇట్స్ ఎ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఐఎన్ఆర్ భవన్ నుంచే వచ్చింది మనకు. ఖచ్చితంగా ఐటీ రైట్స్ అనేవి దిల్ రాజు గారి మీద చేస్తున్నాము అని. ప్లస్ ఇక్కడ ఇంకొక వార్త ఏంటంటే ఆయన ఒక్కరి మీదే చేస్తే ఏమైనా అనుకుంటారేమో అని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ మీద, సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారి మీద కూడా రైట్స్ జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ స్టేట్మెంట్ ఇచ్చింది మాత్రం ఓన్లీ దిల్ రాజు గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్ మీద, అందరి మీద రైట్స్ చేయాలని. ఎందుకంటే 500 కోట్లు ఒక దగ్గర పెట్టి, ముఖ్య కారణం ఏంటంటే సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో ఆయన పాత్ర మెయిన్గా ఉంది. 2 ఫిలిం ప్రొడ్యూసర్లు, 2 సినిమాకి ప్రొడ్యూసరు, ఒక సినిమాకి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్, కంప్లీట్ తెలంగాణకి ఆయన మెయిన్ డిస్ట్రిబ్యూటర్. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది కొనుక్కోవడానికి? డాకుమారాజు కనీసం ఒక 100 కోట్ల 50 కోట్లు పెట్టి తీసుంటారా డాకుమారాజు? ఆ 50 కోట్లు కూడా ఈయన ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవాలి కదా.
అవును థియేటర్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కొనాలి. అవును ఎందుకంటే 2 సినిమాలు ఈయన ప్రొడ్యూసర్గా, హ్మ్. ఈయన అన్ని థియేటర్లలో ఆయనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వాళ్ళ సొంత థియేటర్లో పుష్పాన్ తీయకూడదని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఈయన ఏం చేయాలి ఇప్పుడు? కానీ అసలు ఎందుకు తీస్తారు? ఎందుకంటే అది రీలోడెడ్ వర్షన్ ని సుమారు ఒక 4 గంటల పాటు కూర్చుని చూడడానికి కూడా ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారంట. ఇంకెట్లా తీస్తారు ఎవరైనా సరే? రిలీజ్ కి ముందు కదా వాళ్ళు, తర్వాత కదా రీలోడెడ్ అని అనౌన్స్ చేశారు. అవును మనకు థియేటర్లు అన్ని బ్లాక్ చేసుకునే ముందు వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు, తెలంగాణలో ఇన్నిన్ని థియేటర్లు, ఇన్నిన్ని షోలు, ఇన్నిన్ని రిలీజ్ చేస్తాము అని. ఇక్కడ 2 సినిమాలు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన పై చెయ్యే ఉంటుంది. డాకు మహారాజ్కి మళ్ళీ వాళ్ళు వచ్చి ఎక్కడైనా వేలు పెడతారేమో అని ఈయన మెయిన్ డిస్ట్రిబ్యూటర్గా వచ్చాడు మధ్యలోకి. సో ఈ 3 సినిమాలకి ఆయన థియేటర్లు సమానంగా పంచుకున్నాడు. గేమ్ చేంజర్కి ఎక్కువ ఇచ్చుకున్నాడు. డిజాస్టర్ అయ్యేసరికి దాన్ని ఇటు అటు మార్చుకున్నారు. డిజాస్టర్ అనే పదం ఫస్ట్గా నేను వాడుతున్నాను ఎందుకంటే వసూలు పరంగా డిజాస్టర్, అది సినిమా పరంగా కాదు. ఓకే మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను నేను, ఎందుకంటే సినిమా బాగుంది. సో ఇలాగా ఆయన 3 సినిమాలకి, ఒక సినిమా లాస్ అయింది 500 కోట్లు, ఇంకో సినిమా 300 కోట్లు 400 కోట్లు సాధించింది. ఆ సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజు బ్లాక్ బస్టర్ హిట్టే, ఆయనకు పెట్టిన డబ్బులు ఏదైతే బ్యాలెన్స్ అయిపోయిందిగా, అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి డౌట్ వచ్చింది, అసలు ఇంత డబ్బు అయిన అంటే ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ ఆల్ 800 crores అంతే కదా. 500 పోయింది, 300 వచ్చింది, మళ్ళీ 500 కూడా తెచ్చుకున్నాడు. 800 కోట్లు ఎక్కడ ఒక సంవత్సరంలో ఒక మనిషికి ఉంటది కదా. కానీ ఈ రోజు నిన్న మొదలు పెట్టింది కాదు కదా, చాలా సంవత్సరాల నుంచి దిల్ రాజు గారు ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా హిట్లు చూసారు, చాలా ఫ్లాప్లు కూడా చూసారు, మనం కాదనలేము. ఉంటాయి కదా డబ్బులు, ఆ మాత్రం లేకుండా ఎట్లా ఉంటాయి? నేననేది కూడా అదే అనమాట. ఏదైతే ఆయన నిలబెట్టుకొని కూడుకొని దిల్ సినిమా నుంచి ఇక్కడ దాకా ఆయన వచ్చాడు, ఇలా ప్రొడ్యూసర్లు చాలా మంది 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి కూడా తీశారు కదా, వాళ్ళ మీద అప్పుడెందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు దిల్ రాజు మీద అనేది నా క్వశ్చన్. అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయకూడదా? ఇప్పుడు చేశారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా చేయాలా? దిల్ రాజు గారు దానికి ముందు కూడా 100 కోట్లు 200 కోట్లు పెట్టి కూడా సినిమా తీశారు కదా. 100 crores మూవీస్, 70 crores మూవీస్ కూడా తీశారు ఆయన. తీయకుండా లేదు. ఒకేసారి భారీ బడ్జెట్ సినిమా తీసింది ఆయన ఇదే అనుకున్నా కూడా 70 కోట్లు పెట్టారు. 30 కోట్లు పెట్టి ఆయనకి 100 కోట్లు వచ్చిన సినిమాలు ఉన్నాయి. F2 బాగానే సాధించిందిగా వసూళ్ళ పరంగా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ మీద రిలీజ్ అయింది కదా, అలాంటి సినిమాలు చాలా ఉన్నాయిగా. ఓకే, అప్పుడు రైట్ చేయొచ్చు కదా. అప్పుడు కూడా 100 కోట్లు వచ్చింది కదా. మీరు అనుకున్న డిజిట్ వచ్చింది కదా. అదే 1000 కోట్లు 2000 కోట్లు వాళ్ళు చేసిన వాళ్ళ మీద అప్పుడెందుకు ఆలోచించలేదు గవర్నమెంట్, వాళ్ళ మీద కూడా చెయ్యాలి అని? ఇప్పుడు వెళ్ళి చేయమని నేను చెప్పట్లేదండి. అప్పుడు కూడా చేసుంటే ఆ గుట్టు కూడా బయటపడేది కదా. ఇప్పుడు ఈయన మీదే ఎందుకు మూలిగేనక మీద తాటికాయ పడినట్టు ఆల్రెడీ ఒక ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. సరే ఏదో ట్రోల్స్ ఎదుర్కొంటున్నాగా సంక్రాంతి వస్తున్నాం సినిమా వల్ల కొంచెం లాభపడ్డాడు. సరే లాభపడ్డాం తర్వాత ఏదో ఒకటి చేద్దాంలే అన్న దానిలో రామ్ చరణ్ వచ్చి హామీ ఇచ్చాడు, ఈసారి నీ సినిమాలో నేను ఫ్రీగా చేస్తాను, మళ్ళీ నువ్వు హై బడ్జెట్ సినిమాది అని. సర్లే పోన్లే, ఈయన ఏదో హామీ ఇచ్చాడు కదా మళ్ళీ తీద్దాంలే అనుకునే ముందు వెంటనే పొద్దునే తలుపు తట్టారు, కమ్ అని చెప్పి. ఏమైందిరా నాయన లుంగి కట్టుకొని వస్తాను ఉండండి అనే లోపల తలుపు వేసేసారు అనమాట. కానీ ఒకటి, ఇదంతటికి దిల్ రాజు గారు కూడా ఇండైరెక్ట్ గా కారణం ఏమో అని కొంతమంది అనుకుంటుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది డిజాస్టర్ వచ్చిన టాక్ అస్సలకే బాగాలేదని, అందరూ అస్సలకే బాగాలేదన్నప్పుడు నీకు అన్ని కోట్లు ఎట్లా వచ్చాయి? మీరు అదేమో పోస్టర్ పెట్టి మరీ రిలీజ్ చేశారు, ట్వీట్ చేశారు, అంటే మీరు రండి అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఆహ్వానించినట్టేగా ఇండైరెక్ట్ గా. అంటే ఇప్పుడు ఆయన 500 కోట్లు పెట్టి 186 కోట్లు కూడా రాలేదు ఆ సినిమాకి అంటే జనాలు నవ్వుతారని చాలా మంది అలా పోస్ట్ చేశారేమో అని అనుకుంటున్నారు. కానీ ఎందుకు రాకూడదు అనేది నా క్వశ్చన్. హీ హాజ్ రిలీజ్డ్ వరల్డ్ వైడ్. ఓకే, సరే వచ్చాయి, వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టకపోతేనే కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. ట్యాక్స్ ఇప్పుడు కదా కట్టాలి, ఆయన మార్చిలో ట్యాక్స్ కట్టాలి. మనం డిసెంబర్లో ట్యాక్స్ ఫైల్ చేస్తాం, మార్చిలో ఫిబ్రవరి ఎండింగ్కి ట్యాక్స్ కట్ అవుతుంది, జూన్ జూలైలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాం మనం. ఓకే, సో కానీ ఈయనకి ఇంత డబ్బు సంవత్సరంలో ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే సంవత్సరంలో. అది లోపల వాళ్ళు ఎంక్వైరీ చేయడము, ఆయన ఆస్తి పేపర్లు, నగలు, ప్రాపర్టీస్. ఎవరు 500 కోట్లు 800 కోట్లు ఇంట్లో పెట్టుకొని పడుకోరు, గుండె ఆగిపోద్ది. నిద్ర రాదు ముందు అసలు వాడికి అంత డబ్బు ఇంట్లో ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని చూస్తుంటాను, నేనైతే ఇట్లా చూస్తుంటాను అసలు ఏం చేయాలా అని చెప్పి సీరియస్లీ. సో అలాంటిది 800 కోట్లు ఇంట్లో పెట్టుకొని 500 కోట్లు ఇంట్లో పెట్టుకొని ఎవరు ఉండరు. ఏ ప్రాపర్టీసో బ్యాంక్ లోన్సో వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేసేది కూడా జనరల్గా అందరూ అనుకునేటట్టు ఆయన ఏదో దొరికిపోయాడని ఇంకేదో జరిగిపోతుందని కాదు అక్కడ. సార్ మీరు ఇంత తీస్తున్నారు కదా, వాట్ ఈస్ ద రీజన్? మీకు ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్?
హౌ యు ఆర్ ఇన్వెస్టింగ్, మీకు ఇంకేమైనా వెనకాల బిజినెసెస్ ఉన్నాయా, లేకపోతే మీ తాతల ఆస్తి అమ్ముకొని ఏమైనా సినిమా తీసారా, కొంచెం లెక్కలు చూపించండి. ఓకే. మీకు ఈ సోర్స్ ఇప్పుడు ఇక్కడ 10 రూపాయలు నేను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తానంటే ఆ 10 రూపాయలు నాకు ఎక్కడి నుంచి వచ్చింది, మా నాన్న ఇచ్చాడా, మా అమ్మ ఇచ్చిందా, మా అక్క ఇచ్చిందా, మా చెల్లి ఇచ్చిందా అని దానికి నాకు ఆన్సర్ కావాలి. అవును. సో అలా ఆయనకి ఎట్లా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, ఎలా ఈయన ఇన్వెస్ట్ చేస్తాడు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళది. అంతేగాని దిల్ రాజుల ఇంట్లో ఇంత లంకె బిళ్ళలు దొరికాయి, ఇంత బంగారం దొరికింది, అదే కదా వార్తలు. ఇవన్నీ ఏమీ లేదండి. ఆయన క్లీన్ చిట్తోనే బయటకు వస్తారు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఒక పెద్దన్నగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇలాంటివి ఆయనకు తెలిసి ఎలా ఎదుర్కోవాలనేది Yeah. వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.